వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మహిళా సంఘాల ఆందోళన. రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్. ఇది 115 డివిజను. మాది రోడ్ నెంబర్ 2లో ఇది ధనలక్ష్మి సెంటర్. మాది డోక్రా గ్రూప్ సంఘాలు. నా పేరు ధనలక్ష్మి, నేను సమైక్య లీడర్ని. అయితే మేమందరం కూడా ఎమ్మెల్యే సార్ని బతిమాలి మేము ఎక్కడికో వేరే డివిజన్లో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ థర్డ్ ఫేజ్ వాళ్ళేమో మీ ఫేస్ వేరు, మీ డివిజన్ వేరు, ఇక్కడికి రావద్దు అంటే మేము సార్తో మాట్లాడితే సరే అమ్మ, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇందులో, రోడ్డు అవతలు ఇస్తామంటే వద్దు అని చెప్తే మాకు సెంటర్లో సార్ ఇది ఎలక్ట్ చేశారు. మేము ఇక్కడ గ్రూప్ సంఘాలు కానీ మిషన్ నేర్పించడం, కంప్యూటర్ క్లాసులు చాలా రోజుల నుంచి ఇక్కడ అంతా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు రజిత అనే వేరే ఆవిడ వచ్చి మేము ఇక్కడ క్యాంటీన్ పెట్టుకుంటాం, ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టుకుంటాము, మీరు ఖాళీ చేయండి, నిన్నంతా సామాన్లు అవి బయట వేయించేసి చాలా హడావిడి చేసి దౌర్జన్యం చేసి వెళ్ళారు. ఇప్పుడు మేము అనేది మా సంఘాల ద్వారా గ్రూప్ లీడర్లు అయిన గ్రూప్ వాళ్ళందరూ ఏంటంటే మేము ఎప్పటి నుంచో లోకల్గా ఇక్కడ ఆడవాళ్ళందరూ మా సంఘాలకు కేటాయించింది. ఇదంతా మాకు కావాల్సింది. మా సంఘం మేము ఇక్కడ మీటింగులు పెట్టుకోవడానికి మాకు ఇచ్చిన స్థలాన్ని మేము వేరే వాళ్ళకి ఇవ్వము. మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా డివిజన్ ప్రకారం మా డివిజన్లో ఇచ్చిన ప్లేస్ ఇది, మేము వేరే వాళ్ళకి ఇవ్వము. మాకు మా సంఘాలకి మీటింగులకి అన్నిటికి కావాల్సిన ప్లేస్ ఇది. దీని ఎవరు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము అడిగేది ఏంటంటే మహిళా సంఘాలకి ఇచ్చిన వాటిని మీకు క్యాంటీన్ల ద్వారా క్యాంటీన్లు అని అదే మీరు వేరే చోటు తీసుకోండి. మా డివిజన్లోకి వచ్చి మేము పెట్టుకునే వాటిలోకి వచ్చి అడిగితే మేము ఊరుకోము. మేము అందుకే ధర్నా చేస్తున్నాము. మా సంఘాల గ్రూప్ని మాకు కావాలని అడుగుతాం. మాకందరికి ఇప్పుడు మాకు 100 గ్రూపులు ఉన్నాయండి. ఇక్కడ ఆ 100 గ్రూపుల్లో కూడా 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కూడా మేము ఏదన్నా గ్రూప్ సమావేశం కానీ సమైక్య ఈ మీటింగ్స్ కానీ పెట్టుకోవాలంటే మాకు ఈ మొత్తానికి ఉన్నది కూడా ఈ ఒక్క షటర్ మాత్రమే. ఈ షటర్ని కూడా ఇప్పుడు మేము తీసుకుంటామని వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకుంటామంటే ఈ 1000 మంది ఏమైపోవాలి? ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి? పార్కులమ్మట ఇది ఇవ్వలేనప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే పార్కులమ్మట చెట్లమ్మట గుళ్ళల్లో తిరిగాం మేము. ఇప్పుడు ఏదో మేము ఎమ్మెల్యే గారినో ఎవరినో ప్రతిమాలుకొని తెచ్చుకున్న షటర్ని కూడా మాకు కావాలని వేరే వాళ్ళు వస్తుంటే మేమంతా ఏమవ్వాలి? ఈ 1000 మంది కూడా రోడ్డు మీద ఉండాలా? మేము మీటింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ గ్యాదర్ అవ్వాలి? వీటన్నిటి గురించి ఎక్కడ సమావేశం పెట్టుకోవాలి? ఆడవాళ్ళకి ఒక చిన్న షటర్ కూడా ఇవ్వలేకపోతే మేము ఏమవ్వాలి? అసలు మాకు ఈ షటర్ కావాలి, ఖచ్చితంగా మాకు ఈ షటర్ కావాల్సిందే. దీనికోసం మేమందరం ఎంత దూరమైనా వెళ్తాము. ఎవరు ఏం చేస్తారన్నది మాకు తెలియదు. మేమైతే ఎక్కడ మా షటర్ మాకు కావాల్సిందే. మేము ఎంత దూరమన్నా వెళ్తాం కాబట్టి ఈ షటర్ ని ఎవరు తీసుకోవడానికి వీలు లేదని మేము మనం ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 35 to 40% ఓట్స్ పోల్ చేశారు. ఇప్పుడు 28 వార్డ్స్ మన దగ్గర ఉన్నాయి షాద్నగర్లో. వీటి తగ్గటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత ఇవి తీసుకెళ్లి పోల్ అయిన తర్వాత ఈ పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్ళిన తర్వాత కౌంటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలంతా సహకరించాలి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీకు తెలుసు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పర్టికులర్ ఏజ్ వచ్చిన అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. ఇదే వేరే దేశాల్లో అయితే మనం పెద్ద హైలీ డెవలప్డ్ సొసైటీస్, కంట్రీస్, డెమోక్రటిక్ సొసైటీస్ అనుకున్న వాటిలో అమెరికాలో కూడా ఇమ్మీడియట్గా ఇవ్వలేదు. అది 2000లో కానీ వాళ్ళకు 1900లో కానీ ఇవ్వలేదు. 1928లో లైక్ యూకేలు ఇచ్చారు. అటువంటిది మన దేశంలో కాన్స్టిట్యూషన్ 1 పెన్ స్ట్రోక్తో ఇచ్చిన రైట్ ఇది. కాబట్టి అందరూ హక్కును వినియోగించుకోవాలి అని కోరుతున్నాం. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పోలీసు సహకరించాలి. ఇప్పుడే కాకుండా దీని తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు కూడా ఎక్కువగా చేసి వేరే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. ప్రజలకు కానీ శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగించకుండా మనం అందరం కలిసి పనిచేయాలి. ఓకే, అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో
మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు, తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణం పడతాం. పట్టపగలు ప్రజాస్వామ్య కూని చేసిండ్రు తెలంగాణలో. వాళ్ళు వీరో కాదు. బాజాప్తా ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఎట్లా కూని చేసిందంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మేము ఎన్నికల్లో ఓట్లు వేపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు. ప్రభుత్వం డిఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు, పిఆర్సీఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తున్నారు, బానిస లెక్క పనిచేస్తున్నారు, చప్రాసి లెక్క పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్లతో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు వేసేటట్టుగా ఈరోజు టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా. ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుని మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుడు కాదు, బాజాప్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది. ఒక్క నిమిషం ఇలా క్లియర్గా వస్తలే, మీకు ఇంకో క్లియర్ వాయిస్ వినిపిస్తా ఆడియో. రైట్, ఇది వినిపిస్తా. అయితే ఈరోజు బాజాప్తా బంగారు పళ్ళెంలో పెట్టి మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పారు. నా డిమాండ్ ఏంటంటే ఇలా ఏ డిమాండ్తో ఇచ్చిందంటే ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి, ఏ విధంగా దొంగ ఓట్లు వేపియాలి, ఏ బూత్లలో ఎట్లా ఓట్లు వేపియాలో ఈరోజు బాజాప్తా సంభాషణ ఏదైతే చేసిండో ఆ వీడియో మొత్తం కంప్లీట్గా వైరల్ అయింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈరోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి, బక్క జెర్సన్ అనేటోడు ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి, అసలు అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్గా మంత్రికి నోటీసులు ఇచ్చి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి, అంతేకాకుండా ఈరోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళ కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటున్నారు, ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు,
సస్పెండ్ డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్నోళ్ళు ఏం ఆకాశంకి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నేను అంతా అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన దానికి ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు. నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులేసుకొని తిరుగుతూ ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతా ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడతా ఉంటావు. ఈరోజు దిన్ దహాడే బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ, మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1966 రూల్ 9 ప్రకారం ప్రొహిబిట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ కాన్వెసింగ్ ఇన్ ఎలక్షన్స్ ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయాలని కోరిన. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.